తెలుగుదేశం పార్టీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే జగన్పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ రాయలసీమ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మండిపడ్డారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసులు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈరోజు అందరూ కూడా పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. రాబో రోజుల్లో పార్టీ మెంబర్షిప్ కానీ అదేవిధంగా కమిటీలన్నీ కూడా పూర్తి చేసి ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్సీపీ మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి రేపు రాబో లోకల్ బాడీ కానీ లేకపోతే 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయడం కానీ వీటన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఎంతో పట్టుదలగా, ఇదివరకన్నా ఎక్కువ పట్టుదలగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కానీ కొన్ని మాసాలుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించలేదు. ప్రెస్ మీట్లో ఆయన అన్ని సాక్ష్యాధారాలతో, అంతా డేటాతో, అన్ని గణాంకనాలతో ప్రభుత్వం చేసే తప్పుల్ని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి జవాబిచ్చి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేత అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చేది పోయి వ్యక్తిగతంగా ఆయన్ని దూషించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కడ కూడా ఆయన ఎవరిని తప్పు మాట్లాడలేదు. ఇలాంటివి ప్రశ్నించి ప్రజల డబ్బు వృధాగా వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడ రైతులకు, పేద రైతులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులుగా వాళ్ళకు ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తా అన్నారో అమరావతిలో, వాళ్లకు ప్లాట్లు ఇవ్వలేదని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తే, వాళ్ళకి న్యాయం జరగలేదని ప్రశ్నిస్తే ఈరోజు ఆయన్ని వ్యక్తిగతంగా తిట్టే పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.